హాయ్ హలో అందరికీ. ఈ వీడియోలో మనం మార్బో ఆడిట్ సర్వీస్ రెన్యూ గురించి నేర్చుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే. మార్పో ఆర్టీ సర్వీస్ రెన్యూ చేసుకోవడానికి మనకు ఒక వెబ్ అవసరం పడుతుంది. సో దానికి నేను సిస్టంలో చూపిస్తున్నాను. సో ముందుగా మనం క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. సో క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ పైన సెర్చ్ ఉంది కదా, సెర్చ్లో మార్పో అని టైప్ చేసుకోవాలి. సో మార్పో అని సెర్చ్ చేసుకోగానే మనకు ఫస్ట్ సైట్ ఆర్డీ సర్వీస్ ఆన్లైన్ అని చూపిస్తుంది కదా. సో దీని వెబ్ అడ్రస్ వచ్చేసి https://www.rdserviceonline.com అని చెప్పేసి ఉంటుంది. దాని కిందనే మనకు మార్పో ఫింగర్ ప్రింట్ ఆర్డీ సర్వీస్ ఆన్లైన్ అని ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో ఇక్కడ మార్పో L1 బై చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ బై చేసుకోవచ్చు. ఇక్కడ రెన్యూ ఆర్డీ సర్వీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకునే ముందు మనం ఏం చేయాలంటే కనుక మన ఆర్డీ సర్వీస్ ఏదైతే ఉందో చెక్ వ్యాలిడిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకోవడానికి మనకి ఇక్కడ చెక్ వ్యాలిడిటీ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకోగానే మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఎంటర్ ద డివైస్ సీరియల్ నెంబర్ అని చెప్పేసి. సో ఒక సీరియల్ నెంబర్ అనేది మన మార్పో బ్యాక్ సైడ్ లో ఉంటుంది. మార్పో డివైస్ బ్యాక్ సైడ్ లో SYN అని చెప్పేసి ఉంటుంది. సో అక్కడ సీరియల్ నెంబర్ చూసి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ లేదు ఆడ కనబడట్లేదు అంటే కనుక మనం ఏం చేయాలంటే కనుక ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ డివైస్ మేనేజర్ అని చెప్పేసి టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకోగానే మనకి ఇక్కడ డివైస్ మేనేజర్ కంట్రోల్ ప్యానల్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ మనకు వచ్చేసి యూనివర్సల్ సీరియల్ బస్ కంట్రోలర్స్ అని ఉంది కదా. సో దీనిపైన పక్కకే చిన్నగా ఆర్ఎంఆర్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఈ మార్పో స్మార్ట్ MSO 1300-E3 అని కనిపిస్తుంది కదా. సో ఇది మనం తెలుసుకోవడానికి మన మార్పో అనేది మన సిస్టమ్కి అనేది అటాచ్ ఉండాలి. అట్లే తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మార్పో ఉంది కదా, దీనిపైన రైట్ సైడ్ క్లిక్ చేసుకొని సింగిల్ క్లిక్ చేసుకొని రైట్ సైడ్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ప్రాపర్టీస్ అని చూపిస్తుంది కదా. సో ఇక్కడ ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో ఇక్కడ జనరల్ డ్రైవర్ డీటెయిల్స్ అండ్ ఈవెంట్స్ ఉంది కదా, ఇందులో డీటెయిల్స్ అని ఉంది కదా, దాన్ని ఎంటర్ చేసుకోవాలి. సో ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డివైస్ డిస్క్రిప్షన్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ ఫస్ట్ది డివైస్ డిస్క్రిప్షన్ అండ్ సెకండ్ది డివైస్ ఇన్స్టెంట్ పాత్ అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ ఏదైతే చూపిస్తుందో లాస్ట్కి ఇది నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ ఏదైతే నోట్ చేసుకున్న నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఏదైతే 5th క్యారెక్టర్ ఉందో 5th క్యారెక్టర్ అనేది ఆల్ఫాబెట్ అండి. సో అది 1 లాగా చూపిస్తారు కానీ అది ఐ అని చెప్పేసి సింబాలిక్. సో కంప్లీట్గా ఎంటర్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ సబ్మిట్ చేసుకోవాలి. వైట్ లిస్టెడ్ అయిపోతే కనుక డివైస్ నాట్ వైట్ లిస్టెడ్ అని చెప్పేసి వస్తుంది. సో ఇది వెరిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే కనుక త్రీ డాట్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ ఉన్నాయి కదా. సో 3 లైన్స్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ హోమ్ అనే ఆప్షన్ వస్తుంది. సో హోమ్ క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు చెకింగ్ అనేది అయిపోయింది కదా, చెక్ వ్యాలిడిటీ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం రిన్యూ చేసుకోవాలి. రిన్యూ చేసుకోవడానికి ఇది ఆప్షన్ ఏదైతే ఉందో రిన్యూ ఆర్టీ సర్వీస్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకోగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో ఇక్కడ ఏమంటుందంటే L1 డివైస్ వైట్ లిస్టింగ్ మే టేక్ అప్ 1 hour ఆఫ్టర్ ఆర్డీ పర్చేస్. అంటే ఆర్డీ పర్చేస్ చేసిన తర్వాత రిన్యువల్ చేసుకున్న తర్వాత మనకు 1 hour టైం పడుతుంది ఆ వైట్ లిస్టెడ్ కావడానికి అని చెప్తున్నాడు. సో ఇక్కడ మనం ఏదైతే ఇంత సీరియల్ నెంబర్ రాసుకున్నామో సీరియల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నెంబర్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ దాని సైడ్కే సెలెక్ట్ ఇయర్ అని చూపిస్తుంది. సో ఇక్కడ 1 year అయితే 1 year, 2 year అయితే 2 year, 3 year అయితే 3 year సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను వీడియోలో ఓన్లీ 1 year చూపిస్తున్నాను. సో ఇక్కడ ఏదైతే యాడ్ టు కార్ట్ అని ఉంది కదా, సో యాడ్ టు కార్ట్ చేసుకోండి. సో యాడ్ టు కార్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పైన చూపిస్తుంది కదా డౌన్లోడ్స్ అండ్ పక్కకి బకెట్స్ టైప్లో. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి సైడ్కి ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ హ్యావ్ రీడ్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. బాక్స్లో క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఏదైతే చెక్అవుట్ ఉందో చెక్అవుట్ పైన క్లిక్ చేసుకోండి. సో చెక్అవుట్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ ఉంది కాబట్టి నాకు మెయిల్ ఐడి డిఫాల్ట్గా వచ్చింది, మెయిల్ ఐడి పాస్వర్డ్ డిఫాల్ట్గా వచ్చింది. సైన్ ఇన్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ అకౌంట్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే క్రియేట్ అన్ అకౌంట్ ఉంది కదా, సో ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. సో ఇది మెయిల్ ఐడి ఎంట్రీ చేసుకోండి. సో మెయిల్ ఐడి ఎంట్రీ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ చూపిస్తాయి. ఒకటేమో ఈమెయిల్ వెరిఫికేషన్, ఒకటి ఏమో SMS అని చెప్పేసి వెరిఫికేషన్. ఒకవేళ SMS అయితే కనుక మెయిల్ ఐడి ఏమన్నా మెయిల్ ఐడికి మన OTP రిసీవ్ కాదు అనుకునే కాన్సెప్ట్ ఉంటే కనుక సో SMS చేసుకోండి. సో SMS చేసుకుంటే మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసుకోవాలి. సో మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సెండ్ OTP ఉంటుంది, సెండ్ OTP చేసుకోండి. OTP ఎంట్రీ చేసుకొని వెరిఫై OTP చేసుకోండి. తర్వాత మనం ఏం చేయాలంటే కనుక ఇక్కడ వెరిఫై OTP చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇవ్వండి అండ్ ఇక్కడ లాస్ట్ నేమ్ ఇచ్చుకోండి.
సో ఇక్కడ మొబైల్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో ఈమెయిల్ ఐడి ప్రజెంట్ మీరు వాడే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత కింద పాస్వర్డ్ అడుగుతుంది. మీకు నచ్చిన విధంగా మీకు గుర్తుండే విధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి వస్తే యూ హ్యావ్ పాస్వర్డ్ అని పాస్వర్డ్ చూసారా, మస్ట్ బి లీస్ట్ 8 క్యారెక్టర్స్ లాంగ్, అంటే 8 అక్షరాలతో ఉండాలన్నమాట. సో ఇక్కడ కిందికి వస్తే మన హ్యావ్ రీడ్ అని దగ్గర ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకొని క్రియేట్ అకౌంట్ చేసుకుంటే సరిపోతుంది. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఏదైతే బాస్కెట్ ఉందో మళ్ళీ బాస్కెట్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత హ్యావ్ రీడ్ అని దగ్గర క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత చెక్అవుట్ చేసుకోండి. సో చెక్అవుట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మన మెయిల్ ఐడి ఏదైతే ఉందో మెయిల్ ఐడి ఇప్పుడు మీరు క్రియేట్ అకౌంట్ మెయిల్ ఐడి ఇచ్చుకున్నారు కదా, మెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చేయండి. అండ్ కింద మీరు పెట్టుకున్న పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ ఇన్ చేసుకోండి. సో సైన్ ఇన్ చేసుకున్న తర్వాత మనకు ఇలా ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే ఉందో 1 year 2 years 3 years అని ఉంది కదా, ఆర్డీ సర్వీస్ అని బాక్స్ ఉంది కదా, ఇక్కడ వ్యూ డీటెయిల్స్ ఉంది కదా, వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేసుకోండి. సో వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేసుకోగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సేమ్ మనకి ఇక్కడ బాస్కెట్ ఏదైతే ఉందో బాస్కెట్ ఉంది కదా, డౌన్లోడ్ పక్కపండి దానిపైన క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత హ్యావ్ రెడ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని చెక్అవుట్ చేసుకోవాలి. సో 1 year రీఛార్జ్ తీసేసుకుంటే కనుక మనకి ఇక్కడ 375కి ఎస్టిమేటెడ్ ట్యాక్స్ వచ్చేసి 67, కంప్లీట్గా 442 రూపీస్ 50 రూపీస్ 442.50 రూపీస్ అవుతుంది. సో ఇక్కడ కిందికి వస్తే బిల్లింగ్ అడ్రస్ అనేది ఉంది కదా, సో బిల్లింగ్ అడ్రస్ పైన క్లిక్ చేసుకోండి. సో ఈ ఫస్ట్ నేమ్ దగ్గర సర్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ దగ్గర నేమ్ ఇచ్చేసి కంపెనీ ఏదైతే ఉందో ఎస్బీఐ అని చెప్పేసి ఎంటర్ చేసుకోండి. సో అడ్రస్ వచ్చేసి మీ ఏరియా పిన్ కోడ్ అడ్రస్, అంటే మీ డిస్టిక్ ఏదైతే ఉందో డిస్టిక్ నేమ్ ఎంటర్ చేసుకోండి. సో సిటీ వచ్చేసి కూడా సేమ్ మీకు ఆధార్ కార్డులో సిటీ నేమ్, అంటే మీ డిస్టిక్ ఏదైతే ఉందో డిస్టిక్ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీ పిన్ కోడ్ అనేది కంపల్సరీగా ఏదైతే ఆధార్ ప్రకారం ఉందో ఆధార్ ప్రకారం ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత మన ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా ఉండాలని ఏం లేదు, సో రఫ్లీగా ఇచ్చుకున్నా పర్లేదు. సో అన్ని కంప్లీట్గా ఎంటర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ టు పేమెంట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకో. సో కంటిన్యూ టు పేమెంట్ క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో ఇక్కడ ఆర్డర్ సమ్మర్ ఏదైతే ఉందో ఆర్డర్ సమ్మర్ పైన క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మన హ్యావ్ రీడ్ సీన్ అనే ఉంది కదా, సో ఇక్కడ మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఎందుకు ఇది చూపిస్తున్నాను అంటే మన ఆర్డర్ సమ్మరీ. సో ఇక్కడ మీ సీరియల్ నెంబర్ ఏదైనా మిస్టేక్ ఉందా లేదంటే కరెక్ట్ ఉందా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోమని చెప్పేసి ఆర్డర్ సమ్మర్ అనేది చూపిస్తున్నాడు. సో ఇక్కడ అన్ని కరెక్ట్ ఉంటే పర్ఫెక్ట్ ఉంటే కనుక ఆ పేమెంట్ సంబంధించిన అమౌంట్ కూడా పర్ఫెక్ట్ ఉంటే కనుక హ్యావ్ రీడ్ పైన క్లిక్ చేసి ఎస్ఐ అగ్రి ఉంది కదా, అగ్రి పైన క్లిక్ చేసుకోండి. అగ్రి క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు రిటర్న్ పేమెంట్ దగ్గరకు వస్తుంది. సో ఇక్కడ పే నవ్ అని ఉంది కదా, సో పే నవ్ క్లిక్ చేసుకోండి. ఇంకా యూపీఐ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే జనరేట్ క్యూఆర్ కోడ్ ఉందో జనరేట్ క్యూఆర్ కోడ్ పైన క్లిక్ చేసుకోండి. సో క్యూఆర్ కోడ్ జనరేట్ అనగానే మనకు క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ విజిబుల్ అవుతుంది. స్కాన్ చేసుకొని పేమెంట్ అనేది డన్ చేసుకోండి. సో డన్ అనేది కంప్లీట్. సో పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయినాక ఒక 1 hour వెయిట్ చేయాలి. 1 hour వెయిట్ చేసిన తర్వాత చెక్ వ్యాలిడ్ ఏదైతే ఉందో చెక్ వ్యాలిడ్ క్లిక్ చేసుకొని మన సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో సీరియల్ నెంబర్ ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేసుకుంటే సో ఇట్లా చూపిస్తుంది. డివైస్ ఆల్రెడీ వైట్ లిస్టెడ్ అని చూపిస్తుంది. ఓకే, చూశారు కదా కంప్లీట్గా. సో ఇప్పుడు అందరికీ అర్థమైంది అనుకుంటాను మార్పో ఆర్డీ సర్వీస్ ఎలా రిన్యూ చేసుకోవాలనే దానిపైన. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.